జ్ఞాన కర్మయోగ మార్గాల్ని సమన్వయం చేస్తూ ఎందరో సాధకులు, సంతులు, యోగులు, గురువులు ఆర్షధర్మాన్ని ఉద్దీపనం చేస్తున్నారు. భారతీయ ఆధ్యాత్మిక చింతన వైభవాన్ని కొనసాగింపచేస్తున్నారు. మన భారతీయ సనాతన ధర్మం నిరంతర జీవన తరంగిణి, ఘన యశస్సు, దివ్య తేజస్సు కలిగిన గురు పరంపర. మనదైన ధర్మాన్ని దేదీప్య ఉషస్సుతో ప్రకాశింపచేస్తోంది. అందుకు మహనీయులైన గురువులెందరూ ఆధారభూమికగా వర్ధిల్లారు. ఆ సంవిధానంలోని గురు శిఖామణి మధ్వ సిద్ధాంత స్థాపకులు మధ్వాచార్యులు. జీవుడికి భగవంతుడికి మధ్య భేదాన్ని చాటి చెప్పి ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన పూర్ణ ప్రజ్ఞాచార్యులు మధ్వాచార్య స్వామి. జగత్తు జీవుడు మిథ్య కాదు, జగత్తు జీవుడు దైవం, ఈ మూడు సత్య స్వరూపాలే అని మధ్వాచార్యులు చాటి చెప్పారు. భిన్న స్వరూప స్వభావాలు గల జీవ సమూహం, ఆ పరబ్రహ్మ చేతనత్వాల మధ్య ఉన్న తేడాల్ని ఆయన సుస్పష్టంగా ఆవిష్కరించారు. మన దేశంలో వైష్ణవ సిద్ధాంతాన్ని, ముఖ్యంగా శ్రీకృష్ణ భక్తి తత్వాన్ని విశేషంగా ప్రచారం చేయడానికి ఉడిపి సమీపంలోని అనేక ప్రదేశాలలో అష్టమఠాల్ని మధ్వాచార్యులు నెలకొల్పారు. ఆ పరంపరలోనిదే కాణియూరు మఠం. ఎనిమిది శతాబ్దాల క్రితం ఉడిపితో పాటు స్థాపించిన అష్టమఠాలు ఇప్పటికీ మధ్వ సంప్రదాయాన్ని విశేషంగా ప్రచారం చేస్తున్నాయి. 2014 సంవత్సరంలో ఈ మఠం పర్యాయ ఉత్సవాన్ని ఉడిపి క్షేత్రంలో ఘనంగా నిర్వహించింది. కృష్ణ 2014 నుండి 16 వరకు 2 సంవత్సరాల పాటు పర్యాయ ఉత్సవాన్ని చేపట్టి మఠ బాధ్యతలు స్వీకరించింది. నేను కర్తను కాదు అనే జ్ఞానమే ముక్తికి ప్రథమ సోపానమని మధ్వ సంప్రదాయం విశ్లేషిస్తుంది. హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అనే భావనతో ఈ మఠం ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తోంది. హరికి శ్రీకృష్ణుడు ప్రతీక, వాయువుకు మధ్వాచార్యుడు ప్రతీక. మధ్వమతాన్ని స్థాపించి మధ్వాచార్యులు హరియే శ్రేష్ఠుడు, జగత్తు సత్యం తత్వాన్ని అనుసరించి భేదాలు ఏర్పడతాయి అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి సమీపంలో ఉన్న పాజక గ్రామంలో 1238 సంవత్సరంలో విజయదశమి నాడు ఆయన జన్మించారు. పూర్ణ ప్రజ్ఞ, ఆనంద తీర్థ, మధ్వాచార్య నామాలతో ద్వైత మతాచార్యులయ్యారు. భక్తి యోగాన్ని, హరిభక్తిని, నిరహంకారతను, నిర్మమత్వాన్ని లోకానికి చాటి చెప్పడం ద్వారా ప్రామాణికమైన మతధర్మంగా ద్వైతాన్ని ప్రతిపాదించారు. మధ్వ సంప్రదాయం ప్రధానంగా 5 సూత్రాలను ప్రతిపాదించింది. మొదటిది జీవదేవ భేదం, జీవుడు దేవుడు వేర్వేరు. రెండవది జీవ భేదం, జీవుల మధ్య భిన్నత్వం. మూడవది జీవ జడభేదం, జీవ జగత్తులకు భేదం. నాలుగవది జడదేవ భేదం, దైవం జగత్తుకు భిన్నం. ఐదవది జడ భేదం, వస్తువుల మధ్య భిన్నత. ఈ పంచభేదాలు కలిగినదే ప్రపంచం. ఈ భేదాలనేవి శాశ్వతంగా ఉంటాయి. ముక్తి పొందిన తర్వాత కూడా ఇవి కొనసాగుతాయి. కనుక అభిన్నత, అద్వైతం అనేది సమ్మతం కాదంటుంది మధ్వ సంప్రదాయం. ప్రత్యక్షంగా మనకు కంటికి కనిపించే జగత్తు సత్యమే, మిథ్య కాదు. జగత్తులోని ప్రతి వస్తువులోనూ విభిన్న లక్షణాలు ఉంటాయి. ఇవి పరబ్రహ్మానికి భిన్న రూపాలు కావు అని మధ్వాచార్యులు ప్రతిపాదించారు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాల్ని రచించి ద్వైత మతాన్ని స్థిరీకరించారు. ఉడిపిలో అష్టమఠాల్ని స్థాపించారు.
మధ్వ సంప్రదాయంలో ఎందరో మహోన్నత గురువులు తర్వాత కాలంలో వచ్చారు. వారిలో మంత్రాలయ యతీంద్రులు, గురు రాఘవేంద్ర స్వామి నిత్య స్మరణీయులు. మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంత వ్యాప్తికి అష్టమఠాలను ఉడిపి సమీపంలోని వివిధ ప్రదేశాలలో స్థాపించారు. పెషావర్, పలిమారు, పుత్తిగే, సోదే, కాణియూరు, శీరూరు, శ్రీకృష్ణాపుర గ్రామ ప్రాంతాలలో ఈ మఠాలు ఉన్నాయి. కాణియూరు మఠానికి ప్రథమ పీఠాధిపతి శ్రీ రామతీర్థస్వామి. ఆయన మధ్వాచార్యులకు ప్రత్యక్ష శిష్యుడు. శ్రీరామతీర్థస్వామి తదనంతరం 29 మంది పీఠాధిపతులు ఈ మఠం బాధ్యతల్ని పర్యవేక్షించారు. వారిలో విద్యాసాగర తీర్థులు, శ్రీ విద్యానిధి తీర్థులు వంటి వారు ప్రముఖులు. ప్రస్తుత పీఠాధిపతి శ్రీ విద్యావల్లభ తీర్థస్వామి 1992 సంవత్సరం నుంచి కాణియూరు మఠ బాధ్యతల్ని ఆయన నిర్వహిస్తున్నారు. ఈ మఠం పాజక క్షేత్రం, అంటే మధ్వాచార్యుల జన్మస్థల పాలనా వ్యవహారాల్ని, నిత్య పూజాది కైంకర్య అంశాలను నిర్వహిస్తుంది. కాణియూరు మఠం అధిదైవం శ్రీ యోగ నరసింహస్వామి. ఈ మఠానికి మధ్వాచార్యుల వారు యోగ నృసింహ ప్రతిమను అనుగ్రహించారు. అలాగే ఈ పీఠంలో కరాళ నృసింహస్వామిని కూడా ఆరాధిస్తారు. ఉడిపి నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్ర సమీపంలో కాణియూరు మఠం ప్రధాన శాఖ ఉంది. మధ్వ సంప్రదాయాన్ని ఈ మఠం విశేషంగా ప్రచారం చేస్తోంది. వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, భాష్యాలు వంటి సంస్కృత గ్రంథాలను ఇక్కడ నిరంతరం అధ్యయనం చేస్తారు. వేద విద్యకు పరమ ప్రామాణికమైన మఠంగా ఇది విలసిల్లుతోంది. వేద పఠనం, భాష్య రచనలు, తత్వబోధన, విస్తరణ, పురాతన సాహిత్య ప్రమాణం వంటి అంశాలపై ఈ మఠం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. అలాగే అనేక సూత్రాలను ఆచరణ విధులుగా కాణియూరు మఠం నిర్దేశించుకుంది. పరిశుద్ధత, సంప్రదాయ పరిరక్షణ, పూజా విధానం, వేద పఠనం, ఆచార్య సామరస్యం, వృక్ష సంరక్షణ, సామాజిక బాధ్యత, సేవా సంవిధానం వంటి అంశాలను సూత్ర సమాహారంగా ఈ మఠం అవలంబిస్తోంది. ఉడిపి కేంద్రంగా కాణియూరు మఠం భక్తి ఉద్యమాన్ని విస్తరించి సంస్కృతి, వేద విద్య, సంప్రదాయ ఆచరణ సంవిధానాన్ని పాటిస్తోంది. శ్రీకృష్ణ పరమాత్ముడు వెలిసిన అతి సనాతన క్షేత్రం ఉడిపి. మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన చిన్ని కృష్ణుడి దివ్యమంగళ విగ్రహంతో ఉడిపి క్షేత్రం నందగోకులంగా భాసిల్లుతోంది.
ద్వైత సంప్రదాయానికి ఉడిపి మూల కేంద్రం. ఒక చేత మజ్జిగ కవ్వం, మరో చేత తాడు ధరించి శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చే ఏకైక దివ్యధామం ఉడిపి. కృష్ణుడి చేతిలోని మజ్జిగ కవ్వం జీవన మథనానికి సంకేతం, చేతిలోని తాడు బంధ విముక్తికి సూచిక. జీవనమనే క్షీరసాగరాన్ని అంతర్మథనంతో చిలికి లౌకిక బంధాల నుండి విముక్తులు కావడం ద్వారా ఆ పరమాత్మ సామీప్యానికి చేరుకోవచ్చని శ్రీకృష్ణుడు తన మూర్తిమత్వం ద్వారా సందేశాన్ని అనుగ్రహిస్తున్నాడు. మాధవ సరోవరంలో కృష్ణస్వామి విగ్రహాన్ని ప్రక్షాళన చేసి మధ్వాచార్యుడే స్వామికి తొలి అభిషేకం చేసి సేద తీర్చారు. సమస్త మంత్రవిధులతో మధ్వాచార్యులు శాస్త్రోక్తంగా ద్వాపరయుగం నాటి బాలకృష్ణుడి విగ్రహాన్ని విళంబినామ సంవత్సరం మాఘ శుక్ల తదియనాడు అంటే ఆంగ్ల శకం 1236 సంవత్సరంలో ఉడిపిలో ప్రతిష్ఠింపచేశారు. శ్రీకృష్ణ మఠంగా ఈ దివ్య సన్నిధి అలరారుతూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉడిపి శ్రీకృష్ణ ఆలయమే శ్రీకృష్ణ మఠం. మిగతా సన్నిధులకు ఇది భిన్నంగా ఉంటుంది. ప్రధాన ఆలయం ముఖమంటపం, గర్భాలయాలను కలిగి ఉంటుంది. ముఖమండపం చాలా విశాలంగా ఉంటుంది. ఈ మండపం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ మండపంలోని అర్చకులు కూర్చుని భక్తులు తీసుకువచ్చిన పూజా ద్రవ్యాలు స్వీకరించి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాదాల్ని పంపిణీ చేస్తారు. శ్రీకృష్ణ పరమాత్మని ఆలయానికి ఎదురుగా చంద్రమౌళీశ్వరాలయం, శ్రీ అనంతసేన స్వామి ఆలయాలు నెలకొని ఉంటాయి. సంవత్సరం పొడవునా శ్రీకృష్ణాలయంలో ఉత్సవ సంవిధానం కొనసాగుతుంది. శ్రావణ మాసంలో బహుళ అష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉడిపి మహా ఉత్సవం పేరిట ప్రత్యేక వేడుకల్ని నిర్వహిస్తారు. అష్టమఠాల గురు పరంపరలోని ఆచార్యులు 2 ఏళ్లకొకసారి శ్రీకృష్ణుడి పూజా కైంకర్య భాగ్యం స్వీకరించే వేడుక పర్యాయ ఉత్సవం. 2 ఏళ్లకొకసారి జరిగే పర్యాయ ఉత్సవానికి ఉడిపి క్షేత్రం మరింత శోభాయమానంగా ఉంటుంది. ఉడిపి శ్రీకృష్ణుడి రథం తిరిగే మాడవీధులను స్థానికంగా రథవీధి అంటారు. ఈ రథవీధిలోనే అష్టమఠాలు నెలకొని ఉంటాయి. ఈ అష్టమఠాల పీఠాధిపతులకు మాత్రమే శ్రీకృష్ణ గర్భాలయ ప్రవేశ అర్హత ఉంటుంది. పూజా కైంకర్యాలను వారే స్వయంగా నిర్వహిస్తారు. పూర్వం ఒక్కో పీఠాధిపతి 2 నెలల పాటు స్వామివారి ఉత్సవాది సమస్త పూజాధికాలను నిర్వహించే విధంగా ఈ పర్యాయ కట్టడి విధించారు. అయితే కాలక్రమంలో ఆ కట్టడి 2 నెలల నుంచి 2 సంవత్సరాలుగా మారింది. ప్రతి 2 ఏళ్లకొకసారి పర్యాయ ఉత్సవం నిర్వహించి శ్రీకృష్ణ అర్చన బాధ్యతలను ఆయా మఠాధిపతులు స్వీకరిస్తుంటారు. రెండేళ్ల పాటు నిర్వర్తించే పీఠాధిపతికి మళ్ళీ 14 సంవత్సరాల తరువాతే ఆ భాగ్యం లభిస్తుంది. అందుకే ఈ పర్యాయ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవం రోజున ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలోని దండతీర్థంలో పీఠాధిపతి పుణ్యస్నానం ఆచరిస్తారు. అక్కడి నుంచి మంగళవాద్యాల నడుమ ఉడిపి క్షేత్రంలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ఆలయం దగ్గర ముందుగా కనకదాసు కిటికీ నుండి కృష్ణుణ్ణి దర్శించుకుంటారు. ప్రవేశ ద్వారం దగ్గర అప్పటి వరకు పూజా కైంకర్యాలు నిర్వహించిన పీఠాధిపతి కొత్తగా పర్యాయం నిర్వహించే పీఠాధిపతికి స్వాగతం పలుకుతారు. గర్భాలయం వద్ద మధ్వాచార్యులు ఉపయోగించిన వెండి అక్షయపాత్ర, గరిట, తాళాలు అప్పగిస్తారు.
ఆ పర్యాయ పీఠాధిపతులు మధ్వపీఠంపై ఆసీనులు కావడంతో పర్యాయ ఉత్సవం పరిపూర్ణమవుతుంది. ఎవరు పర్యాయాన్ని స్వీకరించినా మిగతా 7 మఠాల పీఠాధిపతులు ఈ పర్యాయ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు ఉడిపి క్షేత్రానికి చేరుకుంటారు. మధ్వాచార్యులు ఉడిపిలోనే మధ్వమఠాన్ని స్థాపించి అక్కడే నివసిస్తుండేవారు. ఆయన తన తరువాత మధ్వ సిద్ధాంతాన్ని పరిరక్షించి ప్రచారం చేయడానికి 8 మంది శిష్యుల్ని ఎంపిక చేసుకుని వారికి సన్యాస దీక్ష ఇచ్చారు. ఆ 8 మంది శిష్యులు కృష్ణాలయం చుట్టూ 8 మఠాల బాధ్యతల్ని పర్యవేక్షించేవారు. తమ మఠాల్లో ఒక్కో మఠంలో ఒక్కో కృష్ణుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తుండేవారు. వారే ఉడిపి బాలకృష్ణుడికి పూజాధికాలను చేస్తారు. అది 1516 సంవత్సరం. సోది మఠాన్ని శ్రీ వాదిరాజ తీర్థులు నిర్వహిస్తున్న తరుణం. ఆయన ఉడిపి కృష్ణాలయ పూజా కార్యక్రమాలకు సంబంధించి ఒక ఆచారాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఆచారం ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పూజాది ఉత్సవాలను నిర్వహించే బాధ్యత ఒక మఠం నుంచి మరో మఠం వారు స్వీకరిస్తారు. వారు 2 సంవత్సరాలు పూజలు నిర్వహించి మరో మఠం వారికి అప్పగిస్తారు. ఈ విధంగా నిర్వహించే సంప్రదాయాన్ని ఉడిపి పర్యాయం అంటారు. మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ ఆలయ పాలనా బాధ్యతలను, పూజా కార్యక్రమాల నిర్వహణను వారి శిష్య పరంపర నేటికి అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తోంది. గర్భాలయంలోకి ప్రవేశించే మార్గం ఎప్పుడూ మూసే ఉంటుంది. ఈ తలుపులకు 9 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల నుంచే గర్భాలయంలో ఉన్న శ్రీకృష్ణుని దర్శించుకుంటారు. గర్భాలయంలోని శ్రీకృష్ణ విగ్రహం కేవలం 2.5 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. స్వామి కుడి చేతిలో తాడు, ఎడమ చేతిలో కవ్వం పట్టుకుని ఆపాదమస్తకం దివ్యాభరణాల అలంకృతంగా తేజరిల్లుతాడు. స్వామిని దర్శించుకునే నవరంధ్రాలు నవవిధ భక్తి మార్గాలకు, నవావరణాలకు, నవనిధులకు సంకేతంగా చెబుతారు. జయ జనార్దన కృష్ణ రాధికాపదే జన విమోచన కృష్ణ జన్మమోచన. కాణియూరు మఠ సమగ్ర అభివృద్ధికి ప్రస్తుత పీఠాధిపతి విద్యావల్లభ తీర్థస్వామి విశేష కృషి చేస్తున్నారు. పాజక క్షేత్ర అభివృద్ధితో పాటు మఠ శాఖల పునర్నిర్మాణం, నూతన శాఖల స్థాపన, విద్యార్థులకు మధ్యాహ్న భోజన సేవ కోసం అక్షయ పాత్ర, ఆరోగ్య నిధి పేరిట ఆరోగ్య వైద్య సేవల సహాయం, సాంస్కృతిక కళా కార్యక్రమాలను ఆయన ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నారు. నిత్య శుద్ధ పాఠ పేరిట నిత్య జ్ఞాన యజ్ఞాలను నిర్వహిస్తున్నారు. తాత్విక విజ్ఞానాన్ని అందరికీ చేరువ చేయడాన్ని ఆయన తన సామాజిక బాధ్యతగా స్వీకరించారు. స్వామీజీ తన చిన్న వయసులోనే మధ్వతత్వ శాస్త్రాలని అధ్యయనం చేసి గ్రంథాలపై లోతైన అవగాహన పెంచుకున్నారు. మన జీవితంలో జ్ఞానాన్ని పొందడం, శాస్త్ర దృష్టిని పొందడం అత్యంత ముఖ్యమని ఆయన సందేశం. సమాజ సేవ ద్వారా మన విధుల్ని, బాధ్యతల్ని భగవంతుడితో అనుసంధానం చేసుకోవచ్చని విద్యావల్లభులు పేర్కొన్నారు. భక్తి అంటే కేవలం జపతపాలకు, ఆధ్యాత్మిక క్రియాకలాపాలకు చెందిన అంశం కాదు. అది సమాజగతమైనది. సంఘ సంక్షేమాన్ని ఆకాంక్షించడం, అందుకు సేవా మార్గాన్ని అవలంబించడమే భక్తి సాధనలో ముఖ్యాంశం అని స్వామీజీ అన్నారు. అలా ప్రతిరోజు దాదాపు 30,000 మందికి ఈ మఠం ఆధ్వర్యంలో ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తూ విద్యాసేవను, సామాజిక బాధ్యతను కొనసాగిస్తోంది. వైద్య ఆరోగ్య శిబిరాలు విస్తృతంగా అమలు చేస్తోంది. ముక్తికి సద్భక్తి సాధనం, హరిభక్తియే ముక్తికి మార్గం, సర్వదేవతల్లో హరియే సర్వోత్తముడు. జ్ఞానమంటే తెలియచేసేది, జ్ఞేయమంటే తెలుసుకోదగింది,
జ్ఞాతమంటే తెలిసినవాడు. ఈ మూడు భిన్నమైనవే, కానీ ఎప్పటికీ ఒకటి కాదు. ఉన్నత భావాలు, భగవద్భక్తితో, ధార్మిక ప్రవృత్తితో ముక్తిని పొందడానికి ప్రతి జీవుడు కృషి చేయాలని మధ్వాచార్యుల సందేశం. ఆ సందేశ స్ఫూర్తితో కాణియూర్ మఠం నిరంతరం ఆధ్యాత్మిక చైతన్య స్రవంతిగా పురోగమిస్తోంది. ఆర్షధర్మ సముద్ధరణకు పునరంకితమవుతోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.